హాయ్ గాయ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే జావా ఫుల్ స్టాక్ వీడియోలో భాగంగా మనం ఫస్ట్ జావా లాంగ్వేజ్ అయితే నేర్చుకుందాం. అందులో ఈ వీడియో ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. ఇంట్రడక్షన్ పార్ట్లో భాగంగా ఫస్ట్ జావా అసలు ఎందుకు, ఏ రీజన్తో ఇన్వెంట్ చేశారు, దాని హిస్టరీ, దాని చరిత్ర ఏంటి, ఎందుకు ఇన్వెంట్ చేశారు, దాని ఎవల్యూషన్ ఏంటి, అండ్ తర్వాత వచ్చేసి అందులో ఉన్న జేడీకే, జేఆర్ఈ, జేవిఎం అంటే ఏంటి, జావా యొక్క ఫీచర్స్ ఏంటి, మొత్తం అయితే మన వీడియోలో చూసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు సుత్తి డైరెక్ట్ మ్యాటర్లోకి, కోడింగ్లోకి వెళ్ళిపోవచ్చు కదా. అంటే యాజ్ ఎ జావా డెవలపర్ జావా నేర్చుకున్నావు అంటే ఈ బేసిక్ అనేది మీకు తెలియాలి. ఇట్స్ మ్యాండేటరీ అనమాట. జస్ట్ నువ్వు బట్టి ఏదైతే ఎక్కడో చెప్పేయాలని కాదు, జస్ట్ అయితే నీకు మైండ్లో ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. అది మెయిన్ కాన్సెప్ట్. అదే అనమాట. నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం అన్నట్టు కాదు, దాని గురించి అయితే మీకు పుట్టు పూర్వోత్తరాలు అయితే తెలియాలి. అదే అనమాట విషయం. ఇది ఇంకా లేట్ చేయకుండా, సుత్తి లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు జావాని ఎందుకు ఇన్వెంట్ చేశారు, దాని వెనక ఉన్న అసలు కారణాలు అంటే, ఫస్ట్లో టీవీలు, కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉండేవి. ఎప్పుడు 1990కి ముందు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ తీసుకుందాం. అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక టీవీని ఆపరేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం దాని దగ్గరికి వెళ్ళి సౌండ్ పెంచడం కానీ, ఛానల్స్ మార్చడం కానీ చేయాలి. అందుకని వీటికి కొంచెం సింపుల్గా ఉండటానికి రిమోట్స్ తయారు చేద్దామని చెప్పి జావా ప్రోగ్రామ్ని అయితే వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అంతేకాకుండా అంతకుముందు ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా కొన్ని అయితే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా అవాయిడ్ చేస్తూ, అంతకు మించి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయడానికి ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం అయితే వాళ్ళు ఎదురు చూశారు. తయారు చేయడానికి అయితే స్టార్ట్ చేశారనమాట. అలాంటి సిచ్యువేషన్లో జేమ్స్ గాస్లింగ్ అండ్ టీమ్, అనగా సన్ మైక్రో సిస్టమ్స్ అనమాట, దీనికోసం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే క్రియేట్ చేయాలనుకున్నారు. అంటే రిమోట్తో టీవీ లాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ని కంట్రోల్ చేయాలనుకున్నారు. దానికోసం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయితే అంకురార్పణ అయితే చేశారనమాట. అది ఎలా ఉండాలనుకున్నారంటే, వాళ్ళ మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఆ ప్రోగ్రామింగ్ ఎలా ఉండాలనుకున్నారంటే, ప్రీవియస్గా సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కున్న డిసడ్వాంటేజెస్ని అయితే ఓవర్కమ్ చేస్తూ ఉండాలి, ప్లస్ సెక్యూర్గా ఉండాలని అయితే చూసారన్నమాట. ఏం ప్రిన్సిపల్స్ అయితే పెట్టుకున్నారంటే, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్కి ఫెమిలియర్గా ఉండాలి ప్రిన్సిపల్స్ అనమాట. తర్వాత ఓరా అనే మెయిన్ ఫీచర్ని అయితే యాడ్ చేశారనమాట. అంటే అంతకుముందు సి ప్లస్ ప్లస్లో కానీ సిలో కానీ అయితే మెయిన్గా చూసుకుంటే, అది ప్రతి సిస్టమ్కి మనం సపరేట్గా అయితే కోడ్ రాయాల్సి వస్తుంది. అంటే విండోస్కి ఒక కోడింగ్ రాయాల్సి వస్తుంది, లైనెక్స్కి ఒక కోడింగ్ రాయాల్సి వస్తుంది, మ్యాక్ ఓఎస్కి ఇంకో కోడింగ్ అయితే రాయాల్సి వస్తుంది అనమాట. ప్రతిసారి ఒక ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే సిలో 3 డిఫరెంట్ ప్రతి ఓఎస్కి ఒక అప్లికేషన్ అయితే బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఒకే అప్లికేషన్ని ఇన్నిసార్లు అయితే డెవలప్ చేయాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారనమాట. రైట్ వన్స్ ఓరా అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అంటే ఒక్కసారి నువ్వు రాస్తే ఏ సిస్టంలో అయినా రన్ అయ్యేటట్లు అనమాట. కోడ్ కంపైల్ అయ్యి బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది, జేవిఎం మీద అది రన్ అవుతుంది అనమాట. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, పోర్టబుల్గా ఉండాలి. పోర్టబుల్ అంటే ఇదే అనమాట. ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా, ఏ సిస్టంలో అయినా రన్ అయ్యేటట్లు ఉండాలి. ఆ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. హై పర్ఫార్మెన్స్ ఉండాలనుకున్నారు. థ్రెడెడ్ అండ్ డైనమికల్గా వర్క్ కావాలి అని అనుకున్నారనమాట. ఇంటర్ప్రెటెడ్ కూడా దీంట్లో అయితే ఉందన్నమాట. అంటే థ్రెడెడ్ అంటే ఒకేసారి ఒకే టైంలో మల్టిపుల్ టాస్క్స్ని అయితే వాళ్ళు హ్యాండిల్ చేసేటట్టుగా అయితే చేశారనమాట. అంటే
ఒక్కొక్క టాస్క్‌ని కంప్లీట్ చేసుకుంటా పోతే టైం ఎక్కువ తీసుకుంటది కాబట్టి, ఒకే టైంలో ఎక్కువ టాస్క్స్‌ని కంప్లీట్ చేసే ఫీచర్ అయితే పెట్టారనమాట. ఒకేసారి యూజర్స్ ఎక్కువ మందొచ్చినా వాళ్ళందరిని ఒకేసారి హ్యాండిల్ చేసే కెపాసిటీని అయితే ఇంక్లూడ్ చేశారు. అలా ఉండాలనుకున్నాననమాట. తర్వాత డైనమిక్‌గా రన్ టైమ్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా అదే క్లియర్ చేస్తది. ఇంటర్ప్రిటెడ్ అంటే బైట్ కోడ్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఇంటర్ప్రిట్ అనమాట చెక్ చేసి సెక్యూర్‌గా చెక్ చేసి ఇంటర్ప్రిటెడ్ కోడ్‌ని అయితే ఇస్తదనమాట. కంపైల్ చేసిన తర్వాత. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ఈ రిమోట్ కోసం ఆహ్, టీవీస్ కోసం టీవీ రిమోట్ కోసం అయితే వీళ్ళు ఈ జావాని డెవలప్ చేయాలనుకున్నారు. కానీ అదేమైందంటే దానికోసం గాకుండా ఇంకో పరిస్థితి అయితే ఏర్పడిందనమాట. అంటే దానికోసం అయితే డెవలప్ చేశారు రిమోట్ కోసం. కాపోతే అంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని టీవీలో టీవీస్‌లో వీటిల్లో వర్క్ అయ్యేంత డెవలప్‌మెంట్ కెపాసిటీ, టెక్నాలజీ ఆ టీవీస్‌కి ఇంకా అప్పటికి రాలేదనమాట. కాబట్టి ఇంక వాళ్ళు ఏం చేశారు, అది ఇంక అనుకోకుండా వెబ్ టెక్నాలజీస్‌కి ఇంటర్నెట్‌కి, వెబ్‌కి చాలా యూజ్ అయిందనమాట. అది అందుకని ఇంకా అంతకుముందున్న సి ప్లస్ ప్లస్‌కున్న ఫీచర్స్ కంటే ఈ ఫీచర్స్ బాగున్నాయి. పోర్టబుల్‌గా ఉంది. హై సెక్యూరిటీ ఉంది. కాబట్టి ఇది ఇంకా ఫేమస్ అయిందనమాట. బాగా ఎక్కువ మంది యూజ్ చేయటం స్టార్ట్ చేశారు. దెన్ ఇంకా అది వాళ్ళు గమనించి ఇంగా ఇంటర్నెట్‌కి, వెబ్‌కి బాగా సెవరల్ వెర్షన్స్ అనేవి క్రియేట్ చేసి అప్డేట్స్ చేసి ఇంగా సెక్యూర్‌గా డెవలప్ చేసి అప్డేట్స్ ఇచ్చారనమాట. ఇంక తర్వాత మనకు తెలిసిందేగా జావా గురించి అంత అప్డేట్స్ గురించి టెక్నాలజీస్. ఇప్పుడనుకోండి ఇంకా రిమోట్స్ గూడా వచ్చేసాయనుకోండి. ఇదనమాట. ఎందుకు ఇది ఇన్వెంట్ చేశారంటే జావా లాంగ్వేజ్‌ని దీనికోసం. అంతకుముందున్న సి ప్లస్ ప్లస్ అలాంటి లాంగ్వేజెస్‌లో పాయింటర్స్ ఉండేవి. గార్బేజ్ కలెక్షన్ అంత కరెక్ట్‌గా ఉండేది గాదు. మెమరీ మేనేజ్‌మెంట్ గూడా అంత కరెక్ట్‌గా ఉండేది గాదు. దానివల్ల స్పేస్ ఎక్కువ తీసుకొని, స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటది. ఈ పాయింటర్స్ వల్ల సెక్యూరిటీ అనేది తక్కువగా ఉండేది. అంటే ఈ పాయింటర్స్ డైరెక్ట్‌గా మెమరీనైతే యాక్సెస్ చేస్తాయనమాట. దానివల్ల సెక్యూరిటీ అయితే తగ్గే అవకాశం ఉంది హ్యాకర్స్ తోటి. అందుకని దీంట్లో ఈ పాయింటర్స్ కాన్సెప్ట్‌నయితే తీసేసాననమాట జావాలో. మెమరీ మేనేజ్‌మెంట్ గూడా ఫాస్ట్‌గా ఉంటుంది, సెక్యూర్‌గా ఉంటుంది. అంటే ఏవైనా అన్‌యూజ్డ్ ఆబ్జెక్ట్స్ గాని, అన్‌యూజ్డ్ ఏమన్నా ఉంటే వాటిని ఈజీగా రిమూవ్ చేసేసి మనకి ఎప్పటికప్పుడు స్టోరేజ్‌నయితే ఫ్రీ చేస్తా ఉంటదనమాట. సెక్యూరిటీ ఉంది. ఇలాంటి ఫీచర్స్‌నయితే యాడ్ చేసి, ఆ డిసడ్వాంటేజ్‌నయితే తీసేసి, మంచి ఒక టెక్నాలజీనైతే ఇంప్రూవ్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌నయితే మనకిచ్చారు. ఇది టోటల్‌గా ఎందుకు జావా లాంగ్వేజ్‌ని తీసుకురావాల్సొచ్చింది? ఎందుకు ఇన్వెంట్ చేశారు? అనేది ఈ వీడియోలో అనమాట. నెక్స్ట్ మొత్తం టోటల్‌గా అన్ని టాపిక్స్ ఈ వీడియోలోనే ముందు చెప్పాను గదా! ముందు చెప్పిన టాపిక్స్ అన్నీ ఒకే వీడియోలో చేద్దాం అనుకున్నాను. కానీ లెంత్ ఇప్పటికే ఎక్కువైపోయినట్లుగా ఉంది. అంటే ఇంకా టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే జావా హిస్టరీ ఎవల్యూషన్, జేడీకే, జేఆర్‌ఈ, జేవీఎం గురించి వీటన్నిటి గురించి జావా ఫీచర్స్ గురించి అన్నీ ఒక వీడియోలో చెప్దాం అనుకున్నా గానీ, లెంత్ ఎక్కువైపోయేటట్లే ఉందని ఒక్క టాపిక్కే పరిమితం చేశాననమాట. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ వస్తది. ఇంక వరుసగా జావా గురించి టాపిక్స్ అన్నీ వస్తాయి. కోర్ జావా, అడ్వాన్స్‌డ్ జావా, స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు అన్ని టాపిక్స్ అయితే వస్తాయి. ఫుల్ స్టాక్ గూడా చెప్తాననమాట ఇదే ఫ్లోలో. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఫ్రెండ్స్.